చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవరెడ్డిపై దాడి జరిగిందా? మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వెళ్లిన తనపై దాడి చేసినట్లు ఓ వీడియో ద్వారా వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ సహకరించి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే సుమారు మొయినాబాద్ పిఎస్ 2 కిలోమీటర్లు దాటే లోపులోనే దక్కన్ చాయ్ అనే పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 30 మంది గోండాలు ఉంటారు. కర్రలో కత్తులతో మా మీద అటాక్ చేశారు. కొంచెం బ్లడ్ ఇంజురీస్ అవి అయినాయి కొంతవరకును. సేమ్ అదే స్పాట్కి ఎక్కువ మంది గుమ్ముకోవటం వల్ల అక్కడికే మొయినాబాద్ ఎస్హెచ్ఓ గారు, ఐఓ గారు, నరసింహరావు గారు వచ్చి ఉన్నారండి. వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్సీ అవి చేయించి కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు. చూద్దాం, వారు స్పష్టంగానే వారి మీద చర్య తీసుకుని వారు ఏ వెహికల్స్లో వచ్చారు ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తారని, వారి మీద చర్య తీసుకుంటారని భావిస్తున్నామండి. ఈ దాడి వెనక ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుట్టు కూడా విప్పుతారని భావిస్తున్నాం. నమస్కారం అండి. 20 నుంచి 30 మంది తనపై దాడి చేసినట్లు వీరరాఘవరెడ్డి చెబుతున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవరెడ్డిని టార్గెట్ చేసి కొట్టినట్లు సమాచారం అందుతోంది. వీరరాఘవరెడ్డి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. 4 నెలల క్రితం వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి నానాయాగి చేశారు. ఆయన్ను నేలపై కూర్చోబెట్టి దూషిస్తూ అవమానపరిచారు. డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కేసులో పోలీసులు సత్వరమే స్పందించి వీరరాఘవరెడ్డి సహా గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. రంగరాజన్పై దాడిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. చాన్నాళ్ల తర్వాత వీరరాఘవరెడ్డికి బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా వీరరాఘవరెడ్డి మౌనంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే టైంలో చిలుకూరు రంగరాజన్ను కూడా విమర్శించారు. తాను రంగరాజన్ నివాసానికి వెళ్లినప్పుడు ఆయన ఒక అభ్యంతరకర పని చేస్తూ కనిపించారని, ఆ విషయం త్వరలో వెల్లడిస్తానని వీరరాఘవరెడ్డి 4 రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పటికే రంగరాజన్ అభిమానులు వీరరాఘవరెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కనిపిస్తే దాడి జరుగుతుందని పోలీసులు అనుమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరరాఘవరెడ్డి మరోసారి నోరు పారేసుకోవటం జరిగిపోయింది. దాంతో కోపోద్రిక్తులైన వారంతా గురువారం రాత్రి వీరరాఘవరెడ్డిపై దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.